బట్ ఇందాక ఎలాంటి మొట్టమొదటి జాగ్రత్తలు మీకు తీసుకుంటే చెప్పాను. మంచిదంటారు సమరం గారు? ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్స్ కండం రాకుండా ఎలాంటి కండం వాడాలి. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కండం యూత్‌కి వాడి ఎస్పెషల్లీ ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు? నేను చెప్పేది ఒకటి, కండోమ్తో చేయడం లేదా వ్యాక్సిన్ వేయించుకోవడం. ఓకే. వ్యాక్సిన్ వేయించుకోవడం. ఓకే. ఆ వ్యాక్సిన్ మాకు తప్పకుండా మల్టిపుల్ హెచ్పి వైరస్ ఉన్న వ్యాక్సినేషన్. మామూలుగా ఏదో లేడీస్ అది ఒకటే సరిపోదు. అది ఒక్కటే మాత్రం సరిపోదు. ఓకే. మల్టిపుల్ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఓకే. అది ఇప్పుడు 10,000 దాకా ఉంది, మనకి 9,000 10,000 ఉంది. అది వ్యాక్సిన్ వేయించుకోవాలి ఒకటి. అంత లేడీస్ వేసేసి సరిపోదు, అది సరిపోదు. ఆ రెండోది కలిసి అంతవరకు కండోమ్తో సెక్స్ చేస్తే, కండోమ్తో ఓరల్ సెక్స్ చేస్తే ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది కండోమ్స్ చేస్తున్నారు. ఈ భయం ఉన్న వాళ్ళు కండోమ్స్ చేస్తున్నారు. అంచేత కండోమ్ వాటి తొడిగి ఓరల్ సెక్స్ చేయొచ్చు. మీరు నిజంగా అలాగే అడ్వైస్. ఇంకొంత దీనికోసం కదండి, ఈ అసలు అన్హైజీనిక్ గా ఉంటుంది పురుషాంగం. చాలా మందికి వాళ్ళ క్లీన్లీనెస్ ఫాలో అవ్వదు. అందుకని మేము కూడా అడ్వైస్ చేస్తాం, ఓరల్ సెక్స్ చేసేప్పుడు కండోమ్ వేసి చేసుకోండి అని. కండోమ్ ద్వారా అయితే లేడీస్ లైక్ చేయట్లా. చాలా మంది లేడీస్, మామూలు ఫ్యామిలీ లేడీస్ కండోమ్ పెట్టి చేయడానికి ఇష్టపడట్లేదు. అంచేత మీకు సెక్స్ హైజీన్ ని ఫాలో అవ్వండి అని గట్టిగా చెబుతాం.